అలసిపోయి ఆ పని మీద ఇష్టత తగ్గించుకోకుండా ఆ పనికి కొంచెం బ్రేక్ ఇచ్చామంటే, ఏకాంతంగా ప్రభువుతో గడిపే ఒక విలువైన సమయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామంటే, మళ్ళీ ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్, ఆ పని మీద కాన్సంట్రేషన్, ఆ పని వెనకాల పరిగెట్టి ఇంకా దాన్ని గొప్పగా చేయాలి అనే ఒక ఇది పెరుగుతుంది. ప్రభు ఎంత గొప్ప టీచర్ చూడండి. మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొని వెళ్ళండి. ఎలా అనగా అనేకులు వచ్చి చూపవచ్చు ఉండినందున భోజనం చేయడానికైనా వారికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ట్రైనింగ్ లో పెరిగిన వాడండి పేతురు. ఇలాంటి గొప్ప విషయాలు కాకపోతే ఇంకేం చెప్తాడు మరి మనకి పేతురు, చెప్పండి. బికాజ్ ఆయన ట్రైనింగ్ అంత అద్భుతంగా ఉంది. మనం చూసాం కదా, పేతురు ఎవరి వ్యక్తిగత అనుభవాలతో ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దగ్గరగా చూశాడు, దగ్గరగా ఉన్నాడు, దగ్గరగా మాట్లాడాడు. మరొక మాట ఉంటుందండి సువార్తల్లో, ఆయన వారితో కలిసి సమయము గడుపుచుండెను అంటాడు. ఎక్కడ ఉంటుందో మీరు వెతికి నాకు చెప్పాలి. ఆయన ఇప్పుడొద్దు, నెక్స్ట్ వీక్ ఆయన వారితో కలిసి సమయమును గడుపుచుండెను అంటాడు. అంటే టైం స్పెండ్ చేస్తున్నాడు, వారికి గౌరవం ఇస్తున్నాడు, వారికి టైం యొక్క విలువ చెప్తున్నాడు. వారితో నేనున్నాను, మీతో నిదానంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి, మీ హృదయంలో కలవరపడనీయకండి, దేనికి చింతించకండి, ఏదో మిన్ను విరిగి మీద పడిపోయినట్టుగా ఫీల్ అయిపోకండి, నేనున్నాను మీతో అని చెప్పగలిగే ఒక టీచర్. ఆ టీచర్ ఎక్కడో దూరంగా ఉండి వీళ్ళు ఇక్కడ కింద ఉండి టీచర్ గారు అనుకునే లాగా లేదనమాట. ఎలా ఉన్నారు వీళ్ళు? వాళ్ళతో కలిసి ఉన్నారు. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శతాబ్దంలోనే, ఆ ప్రారంభంలోనే వచ్చిన కొన్ని పేర్లు ఉన్నాయి. ఆయన చేసే పనిని బట్టి, ఆయన కూర్చునే మనుషులను బట్టి ఆయనకి పేర్లు పెట్టేశారు. మన చుట్టూన్న వాళ్ళు అంతే కదా, వాళ్ళు మన గురించి పూర్తిగా తెలుసుకోరు. ఒక అమ్మాయి గురించో ఒక అబ్బాయి గురించో మనకు పూర్తిగా తెలియదు, కానీ వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా డిఫైన్ చేసి మాట్లాడతారు. వీళ్ళింతే అంటారు. యేసయ్య ఎక్కడైతే కూర్చుంటున్నాడో, ఎక్కడైతే ఉంటున్నాడో, ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆయన సర్కిల్ని బట్టి ఆయనకు ఒక పేరు పెట్టేశారు. పాపుల స్నేహితుడు, పాపులతో కూర్చున్నాడు. మత్తయ్య గారు ఇంటికి పిలిచి విందిచ్చారు, సుంకర్లు ఇంటికి పిలిచి విందిచ్చారు. నెక్స్ట్ వేశ్యలతో మాట్లాడేవాడు, వాళ్ళని ఎక్కడ తృణీకరించలేదు. అలా అని వాళ్ళ పాపిష్టి ఆలోచనల్లో, వాళ్ళ పాపిష్టి కార్యాలలో ఏనాడు చెయ్యి పెట్టలేదు, ఎంకరేజ్ చేయలేదు. వాళ్లే ఈయనతో కలిసినప్పుడు మారిపోయారండి. యేసు ప్రభు ఎవరిని తాకినా మారుతారు, యేసుని ఏది వచ్చి తాకినా మారుతుంది. అద్భుతం అండి. ఆయన్ని ఎవరొచ్చి తాకినా మారుతారు, ఈయనెళ్ళి ఎవరిని తాకినా మారుతారు. అది కూడా పవిత్రంగా, చక్కగా, మర్యాదపూర్వకంగా, సమాజ హితం కోసం నిలబెడతాడు మనుషుల్ని. అంత గొప్ప టీచర్. ఆ టీచర్ ట్రైనింగ్ లో పెరిగిన వాడే పేతురు. క్రీస్తు శకం 64లో రాయబడిందని చెప్పాను. క్రీస్తు శకం 67లో పేతురు హతసాక్షి అయిపోయాడు. హతసాక్షి అయిపోవడానికి ముందు పేతురు యొక్క జీవితం మనం ఆలోచిస్తే, ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడని నేను గత వారం చెప్పాను. ఒకవేళ మీరు ఎవరైనా